శివశంకర్ గారు చెప్పండి, లోకేష్ గారు రెడ్ బుక్ పోటీగా ఈయన టాస్క్ ఫోర్స్ని తీసుకొస్తున్నారు. అసలు వీళ్ళిద్దరు శాఖలు ఏంటి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి అనే విమర్శలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర. ఇప్పటికే రెడ్ బుక్ గోల్తో జనం వస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఈయన టాస్క్ ఫోర్స్ అని పెట్టి నేను చేస్తానంటున్నారు. మరి నిన్న చట్టం మీద ఉపన్యాసాలు ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు దాడి చేశారు. మరి దాడి చేస్తే ఖండన చేశారా? పోలీస్ స్టేషన్ మీదే దాడి చేశారు కదా. అదే ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళు ఎవరైనా చేసింటే ఈ పాటికి ఎన్ని విమర్శలు ఎన్ని ఖండనలు వచ్చేవి. మరి కేసులు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. కేసు పెట్టుంటే మంచిదే. పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తోసేసుకుంటూ వెళ్తున్న తీరు చూస్తే మరి అది వాళ్ళని ఏమనాలి? సో ఓవరాల్గా ఈ రావణ్ మీద ఈ రకమైనటువంటి కక్ష సాధించే యత్నం ఇటువంటిప్పుడు కదా అధికారంలో ఉన్న వాళ్ళ సంయమనం పాటించాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మర్చిపోయి వ్యవహరిస్తున్నారా అన్న విమర్శకు గురవుతున్నారు కదా శివశంకర్ గారు. నమస్తే సార్, మీకు సాక్షి వీక్షకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ నేత మా సోదరుడు మురళి అన్నకి అందరికీ నమస్కారములు. ఈరోజు మీరు అన్నట్టు ఇక్కడ రెండు అంశాలు సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది అసాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెరీ డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది. ఇక రెండవది, లోకేష్ గారేమో రాజ్యాంగాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే పూర్తిగా దాన్ని మార్చేసేసి భారత రాజ్యాంగాన్ని ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా తనకు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేస్తా వెళ్తా ఉంటే కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు నాకేం తక్కువ, మా నాయకులకు ఏం తక్కువ, మా జన సైనికులు కూడా దానికి పోటీ పడాలి కదా, లేకపోతే మేము ఎక్కడ వెనకాల పడిపోతాము అని చెప్పి మీరన్నట్టు ఒక టాస్క్ ఫోర్స్ లా క్రియేట్ చేసేసి ఎవరైనా ప్రశ్నిస్తే చట్టాన్ని ఎవరైనా కూడాను చట్ట ప్రకారం వెళ్ళినా లేకపోతే వాళ్ళు అన్నట్టు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదని ఎవరైనా ప్రశ్నించినా కూడాను మనకేమో ఆ చట్టాలు వర్తించవు ఆంధ్రప్రదేశ్ లో. మీరు టాస్క్ ఫోర్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు దాడులు చేయండి. పోలీస్ స్టేషన్లు కాదు కదా, పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా ఎక్కడైనా కోర్టులు కానీ ఎక్కడైనా కూడా తెగబడి దాడులు చేయండి, మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, ఎందుకంటే చట్టం అంతా కూడా మన చేతుల్లో ఉంది కదా అనేటువంటి ఒక సందేశాన్ని ఈ రోజు ఇచ్చినట్టుంది. ఏం సార్ ఇది? ఇక్కడ అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరుగుతుందంటే కనుక ఫస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టార్గెట్ చేశారు, తర్వాత వచ్చేసి జర్నలిస్టుల మీద టార్గెట్ చేశారు, మీలాంటి వాళ్ళ మీద ఇంకా చాలా మీద, తర్వాత యూట్యూబర్స్ మీద, తర్వాత కమ్యూనిస్టు నాయకులు కూడా ఎవరైనా నోరెత్తితే వాళ్ళు కూడా అతీతం కాదనేటువంటిది ఉంది. తర్వాత సినిమా వాళ్ళ మీద పోసాని మురళీకృష్ణ గారు ఎంత చూసాము. అంటే ఎవరైనా కూడాను నోరు విప్పితే ప్రశ్నిస్తే లేకపోతే కనుక ఏ విమర్శ చేసినా కూడాను ఈ రాష్ట్రంలో మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా లాక్కొని వచ్చి చట్ట ప్రకారం శిక్షించడమే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ లో ఉన్నా కూడాను మా మూకలు దాడులు చేస్తాయి, పోలీసులు లెక్క చేయరు, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే అనేటువంటి విషయం నిన్న అన్ని కూడా చూస్తే ఆ పరిణామాలంతా కూడాను వాళ్ళు చేసేటువంటి చేష్టలన్నీ అర్థమవుతా ఉన్నాయి. ఇక్కడ సుమోటోగా ఎందుకు కేసు చేయకూడదు సార్? 24 గంటలు గడిచింది, పోలీస్ స్టేషన్ మీద పోలీసులు తోసుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ గోడలు దూకి పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తా ఉంటే కనీసం అంటే కనుక ఒక్కరి మీదైనా కూడా కేసు పెట్టారా? ఒక్కరిని అదుపులో తీసుకున్నారా? తద్వారా ఏం చెప్తున్నారంటే వీళ్ళు మీకు ఎవరి దగ్గర నుంచి మీకు హాని ఉండదు, లేదా ఎవరి దగ్గర నుంచి మీకు అరెస్టులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎంతవరకైనా వెళ్ళండి అనేటువంటిది ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రావణ్ అనే వ్యక్తి మీ ప్రకారము తప్పు చేశారనుకుందాం, తప్పు చేస్తే ఒక చట్టాల ప్రకారము కేసులు నమోదు చేశారు, తద్వారా కేసుల్లోంచి తీసుకొని అరెస్టులు చేశారు, గౌరవ న్యాయస్థానం వారికి బెయిల్ ఇచ్చింది, ఇంకొక దగ్గర పెట్టారు, అక్కడికి తీసుకెళ్లారు, అక్కడ గౌరవ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, ఇంకొక దగ్గర పెట్టారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఇప్పటికే దగ్గర 36 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ కేసుల్లో ప్రతి స్టేషన్ చుట్టూ తిప్పి రాష్ట్రం అంతా పోసాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా తిప్పారో అంతకు రెట్టింపులైన తిప్పాలి. భవిష్యత్తులో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు విప్పాలన్నా పేరు ఎత్తాలన్నా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమి చేసినా కూడా మాట మాట్లాడాలన్నా కూడా పోసానిని చూడండి, లేదా రావణ్ను చూడండి, లేదా కొమ్మినేని గారిని చూడండి, జస్ట్ నవ్వినందుకు ఆయన మీద పెట్టాము అనేటువంటి ఒక సిగ్నల్ అనేటువంటిది పంపిస్తాం జనాలలోకి. అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు సార్. ఇక్కడ ఆయన పదే ఏం చెప్తున్నారు? హోంమంత్రిత్వ శాఖ నా చేతిలో లేదు, హోంమంత్రిత్వ శాఖ నా చేతిలో లేదంటున్నారు. అంటే హోంమంత్రిత్వ శాఖ మీ చేతిలో లేకుండానే జన సైనికులు ఈ విధంగా బరితెగిస్తున్నారంటే ఒకవేళ పొరపాటున రేపు మీ చేతిలోకి ఆ హోంశాఖ మంత్రిత్వ శాఖ మీ చేతిలోకి వస్తే ఇక ఇళ్లలో సంసారాలు కూడా చేసుకొనివరా, ఊర్లలో కూడా జనాలు ఉండనివరా? ఏ విధంగా సందేశాలు పంపుతా ఉన్నారు? అసలు మన చట్టాలు ఏం చెప్తున్నాయి? స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటింది, వజ్రోత్సవాలు ఎన్ని చేసుకుంటున్నాము. ఈ తరుణంలో
మీరు చేసేటువంటి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ప్రాథమిక హక్కులను హరిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇందాక ఆయన కూడా చక్కగా చెప్పారు, మన మురళి అన్న, అదే విధంగా మన ప్రకాష్ రాజు కూడా. ఎక్కడ పోతున్నాము? ఎవరిది శాశ్వతం కాదు అధికారం అనేటువంటిది. చక్రం తిరిగింది, దాదాపు 2.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇక మీకుండేది 1.5 సంవత్సరమే, చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరము. ఎవ్వరు కూడాను మీ యొక్క ఈ యొక్క ఎంత అనగదొక్కే కొద్దీ అంత పైకి వస్తుందే గాని ఎవ్వరు కూడాను సార్ ప్రస్తుతం అయితే కనుక కాస్త నోర్లు ముయించొచ్చేమో గానీ ప్రజల మనసులో తగినటువంటి ఆవేదనను మాత్రము చల్లార్చలేరు, అనగదొక్కలేరు.